అందరికీ నమస్కారం. ఈరోజు కథ మదిమీటిన మౌనరాగం పార్ట్ 7. రచించిన వారు వేమూరి శ్రీలత గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మెట్లు దిగి వస్తున్న వీళ్ళను చూసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఎవరూ మాట్లాడలేదు. రండి మితమ్మ, కూసోండి బాబుగారు అంటూ ప్లేట్స్ పెట్టింది మంగమ్మ. హాయ్ తాతయ్య, అమ్మమ్మ అంటూ కూర్చుంది మిథిల. కమలమ్మ గారు తల కూడా ఎత్తకుండా ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకొని దుఃఖంతో గొంతు దిగక నీళ్లతో తోస్తుంది. అమ్మమ్మ అవస్థ చూసి తాతయ్య వంక చూసింది. కళ్ళతోనే పర్వాలేదు కూర్చో అన్నట్లు సైగ చేశారాయన. మంగమ్మ వడ్డిస్తుంటే నేను వడ్డిస్తాను అంటూ లేచి ఇద్దరి ప్లేట్లలో ఇడ్లీ పెట్టి ఇడ్లీ నిండుగా నెయ్యి వడ్డించారు రామభద్రం గారు. ఆయనకు తన మనవరాల్ని చావు నుంచి రక్షించిన బుజ్జిని చూస్తుంటే ఆత్మీయంగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. కానీ అందరూ ఉన్నారని మనసు బిగబెట్టుకొని కూర్చున్నారు ఆయన. నెయ్యి వేసిన ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకోగానే ఒక్క ఉదుటున వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది మిథిల. ఒక్కసారి కంగారుగా పైకి లేచిన కమలమ్మ గారు మళ్ళీ గబుక్కున కూర్చుండిపోయారు. రామభద్రం గారు కూడా అలా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే లేచిన బుజ్జి వాటర్ గ్లాస్ తీసుకొని వెనకే వెళ్ళి తనకి వాటర్ గ్లాస్ అందించాడు. నీళ్లు తాగి అందరి వంక చూసి కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ కూర్చుంది మిథిల. పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల వాంతి చేసుకుంటే సంబరంగా చూస్తారు. అదే పెళ్లి కాకముందు చేసుకుంటే చండాలంగా చూస్తారు, అసహ్యంగా చూస్తూ అంది శాంతి. నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయిన మిథు మొహం చూస్తూనే, మాకు పెళ్ళైందండి, పాపం మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం మర్యాదగా మాట్లాడితే మంచిది అన్నాడు బుజ్జి. బుజ్జి వంక విసురుగా తల తిప్పి చూస్తూ, ఇంతవరకు నువ్వెవరివో తెలియదు, నీ కులం గోత్రం పుట్టు పూర్వోత్తరాలు చెప్పలేదు, తాళి కట్టేసి పెళ్ళాం వెనకాల సిగ్గు లేకుండా వచ్చేసిన వాడివి, నువ్వు నా భార్యని మర్యాదగా మాట్లాడు అంటావా? వేగంగా కుర్చీలో నుంచి లేచాడు విజయ్. విజయ్ వంక చూస్తూ, పెళ్ళాం వెనకే కదా వచ్చాను, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదని చెప్పారు కానీ పెళ్ళాం ఇంటికి వెళ్ళకూడదని చెప్పలేదు బాబాయ్ చిన్నగా నవ్వుతూ అన్నాడు బుజ్జి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ముఖం ఎర్రబడిపోగా అన్నాడు విజయ్. నా విషయంలో తప్పులేదు అని చెప్పాను బాబాయ్, అంతే, అంతకు మించి నేను ఎవరిని అనలేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవద్దు అన్నాడు అదే నవ్వుతూ. మిథు, నువ్వు కావాలని అనిపిస్తున్నావా? కళ్ళెర్ర చేస్తూ అన్నాడు విజయ్. ఏమీ అనలేక మౌనంగా తలెత్తి చూసింది మిథిల. మనవరాలి వంక చూసి కొడుకు వైపు తిరిగి చూస్తూ, ముందు వాళ్ళని ఒక మాట అనడం ఎందుకు, నాలుగు అనిపించుకోవడం ఎందుకురా? వాళ్ళ విషయంలో జోక్యం కల్పించుకునే హక్కు మీకు లేదు. ముందు నీ పెళ్ళాన్ని నోరు అదుపులో పెట్టుకోమను అన్నారు రామభద్రం గారు. తండ్రి మాటలతో చేతికందిన పంట నోటికి అందడం లేదని అర్థమైపోయింది విజయ్కి. వాళ్ళకి సపోర్ట్ పలుకుతున్నట్లున్న తండ్రిని చూస్తూ కోపంగా తినసాగాడు. నీరసంగా కళ్ళు మూసుకొని తల వెనక్కు వాల్చిన మిథుని చూస్తూ, మిథు, మందులు వేసుకోలేదా మృదువుగా అడిగాడు బుజ్జి. కళ్ళు తెరిచి లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. వెంటనే లేచి పైకి వెళ్ళి మెడిసిన్స్ కవర్తో తిరిగి వచ్చాడు. వామిటింగ్స్ టాబ్లెట్ ఉందా దీంట్లో అన్నాడు. తల ఊపుతూ చిన్న టాబ్లెట్స్ ఉన్న షీట్ చూపించింది. మంగమ్మ, నీళ్లు కొంచెం వేడి చేసి తీసుకురా అంటూ కేకేశాడు. బాబు అంటూ నీళ్లు తెచ్చి ఇచ్చింది. టాబ్లెట్ తీసి మిథుకి ఇచ్చాడు. మౌనంగా టాబ్లెట్ వేసుకుంది. మిథు, ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత టిఫిన్ చేద్దాం, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది అంటూ లేచి హాల్లోని టీవీ ముందు సోఫాలో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. వీడు బాగానే బుట్టలో వేశాడు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు విజయ్. నోటికొచ్చినట్లు మాట్లాడితే మొదటికే మోసం వస్తుందేమో అని అనుమానిస్తూ మెల్లగా భర్తను అనుసరించింది శాంతి. సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ చిరునవ్వులు నవ్వుకుంటున్న అతని వంక దీర్ఘంగా చూశారు రామభద్రం గారు. ఎక్కడ బెరుకు భయం లేకుండా
కాళ్ళ మీద కాలు వేసుకొని చాలా రిలాక్స్గా కూర్చున్నాడు. అతని ప్రవర్తనలో ఎక్కడా హడావిడి చేసే ఆడంబరం గానీ, తెచ్చిపెట్టుకున్న నటన గానీ కనబడడం లేదు. కేవలం తోటి మనిషి మీద కనిపించే శ్రద్ధ తప్పితే ఇంకేం లేదు అనిపిస్తుంది. అతను లేకపోతే తన మనవరాలు ఈ పాటికి నెత్తురు ముద్దయిపోయేది అని తలుచుకుంటూ ఉంటే గుండె భయంతో వణికిపోతుంది. కళ్ళు తెరిచి చూసింది మితు. వెచ్చటి అగ్నిగుండంలోకి మంచు తుఫాను దూసుకువచ్చినట్లు ఆమె మనసు చల్లగా వణికింది. ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది. ఆమె కనుచూపు తిప్పినంత మేరలో గోడల నిండా చిన్నపిల్లల ఫోటోలు. నెల వయసు దగ్గర నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఉన్న పాప, బాబుల ఫోటోలు. బోర్లా పడి ఉన్నవి, పాకేవి, నడిచేవి, నవ్వేవి, రకరకాలు. ఆమె కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. అబ్బురంగా దాన్నే చూస్తుంది. లేచి 3 వైపుల నుంచి వంగి వంగి చూస్తుంది. చిన్ని కృష్ణుడి 3D ఫోటో. రావి ఆకు మీద పడుకొని ఒంగి వెన్న తీస్తూ నుంచొని మురళి ఊదుతూ. మిథిలా చూపు ఆ ఫోటోల మీద నుంచి మరలనంటుంది. మనసు తుల్లిపడే కెరటంలా ఎగిసిపడింది. ఒక్కసారిగా మనసంతా అన్నీ మర్చిపోయి ఒక ఆనందలోకంలో విహరిస్తున్నట్లుగా అయింది. ఇంతవరకు ఎప్పుడూ జీవితంలో కనిపించని ఇంద్రధనస్సు పనికట్టుకొని వచ్చి మరీ జీవితంలో హోలీ రంగులు నింపినట్లు పిల్లల నవ్వులు మెరిసిపోసాగాయి. అంతా అయిపోయిందనుకున్న జీవితానికి ఇదే ఆరంభంలా, ఒక కొత్త భవిష్యత్తుకు పునాదిలా మనసు గిలిగింతలు పెట్టసాగింది. ఆ పిల్లల ఫోటోల్లో ఒక పాపాయిలా తిరుగుతూ బెడ్కి ఎదురుగా ఉన్న గోడవైపు చూసి ఆశ్చర్యపోయింది. అక్క వాళ్ళ రూంలోని అక్క బావ ఫోటో. ఒక్క క్షణం అలా నుంచుండిపోయింది. పిల్లల ఫోటోలు చూస్తూ సంతోషపడే సమయంలో ఆ ఫోటోని చూస్తుంటే ఒక్క క్షణం మనసంతా డల్గా అయినట్లు అనిపించింది. కానీ ఇంతకుముందు వచ్చినంత దుఃఖం కలగలేదు. ఇదంతా ఎవరు చేశారు అన్నట్లు చుట్టూ చూసింది. ముందు వేసిన డోర్ వేసినట్లే ఉంది. వెనుక తీసి ఉన్న డోర్ చూసి బాల్కనీలోకి నడిచింది. అక్కడ రైలింగ్ పట్టుకొని సుదూరంలోకి చూస్తున్నట్లు నుంచున్న బుజ్జి కనిపించాడు. మనుషులు ఎదుటి వ్యక్తిని చదవడానికి డిగ్రీలు తీసుకోవాలా? ఆ మనిషిని ఎలా ఆనందపెట్టాలో తెలిస్తే చాలదా? మౌనంగా వెళ్ళి అతని పక్కనే నుంచొని అతను చూస్తున్న వైపే చూడసాగింది. పడమటి వైపు సూర్యుడు నారింజపండు రంగు బల్బులా ఆకాశంలో వేలాడుతున్నట్లు ఉన్నాడు. ఆకాశాన్ని అంటుతున్నట్లున్న బిల్డింగ్ల అద్దాల మీద రిఫ్లెక్ట్ అవుతున్న సూర్యకిరణాలు సినిమాల్లో దేవుడి తల చుట్టూ వెలిగే మెరుపుల చక్రంలా వెలుగుతున్నట్లు ఆరెంజ్ కలర్లో మెరుస్తున్నాయి. తన ఆలోచనకి ఆమెకు నవ్వు వచ్చింది. అక్కతో ఆడినప్పటి చిలిపితనం మళ్ళీ చెంతకు చేరుతున్నట్లు అనిపించింది. బుజ్జి, ఎప్పుడు తెచ్చావు ఆ పిల్లల ఫోటోలు అని అడిగింది. నిన్న మనం హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళాను కదా అన్నాడు. ఓహో, రాత్రి లేటుగా వచ్చిన కారణం ఇదన్నమాట. అయితే షాపింగ్కి వెళ్ళాడన్నమాట అనుకుంది. మరి అక్క బావ ఫోటో ఎందుకు ఇక్కడ పెట్టావు? అది చూస్తూ ఉంటే మనసుకు చాలా బాధగా ఉంటుంది అంది. ఆమె వంక చూశాడు. చిన్ని కుందేలు పిల్ల కళ్ళలా లేత గులాబీ రంగుకు తిరిగి ఇంకా నిద్రలో తూగుతూ మూతలు పడుతున్నట్లున్న కళ్ళు, విచారంతో ముడుచుకున్న పెదాలు, అమాయకంగా కనిపించే చిన్ని గడ్డం, పగటి నిద్రకు గుర్తుగా కొంచెం ఉబ్బినట్లున్న మొహం. చిన్నగా నవ్వాడతను. అదే తప్పు. మనం బాధపడే విషయాలను తలుచుకోకూడదని మనవి మనం మభ్యపెట్టుకుంటూ ఇంకా ఎక్కువగా మనసు లోపల బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా ఆ విషయాన్ని మనం నార్మల్గా మిగతా విషయాల్లా ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే కొన్ని రోజులకు అది కూడా నార్మల్ విషయంలా అనుకుంటూ ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉంటాం. నువ్వు ఎప్పుడన్నా ఒకసారి మీ అక్క వాళ్ళ ఫోటో చూస్తే మళ్ళీ మళ్ళీ బాధపడతావు. అలా కాకుండా రోజు ఎప్పుడు చూస్తూ ఉన్నావనుకో, అది కాకుండా నీకు ప్లెజెంట్ కలిగించే విషయాల మధ్యలో వీళ్ళ గురించి కూడా ప్లెజెంట్గా ఆలోచించగలగాలి. అంటే మీ అక్కతో ఎలా గడిపావు అలాంటివి తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటే నీ దుఃఖం తగ్గుతుంది.
మొదటిసారిగా జోవియల్గా కాకుండా ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మనిషి ఎన్ని కోణాల్లోంచి జీవితాన్ని చూడొచ్చో అర్థమవుతుంది అతని మాటలు వింటుంటే. బుజ్జి, ఏం చదువుకున్నావు నువ్వు? జాబ్కి అప్లై చేయకుండానే ఈ ఊరు వచ్చావా అంది. అప్లై చేసి అది వచ్చే వరకు ఆగే పరిస్థితి లేదు. ఈ బుజ్జిగాడికి ఏదైనా సరే దొరికిన జాబ్ చేయాలని, ఇంత సిటీలో జాబ్ దొరకకపోతుందా అని వచ్చేశాడు అన్నాడు నవ్వుతూ. ఏం చదువుకున్నావు అని అడిగింది మళ్ళీ. పీజీలు చేశాను, జీవితాన్ని చదివాను, ఇలాంటి పెద్ద మాటలు లేవు ఈ బుజ్జిగాడి డిక్షనరీలో. ఏదో ఈ గవర్నమెంట్ దయ వల్ల మామూలు బీటెక్ గాన్ని అన్నాడు అదే నవ్వుతో. బీటెక్ చేశావా అంది ఆశ్చర్యంగా. ఏ బీటెక్ చేసిన వారికి ఏమైనా కొమ్ములు మొలుస్తాయా? నాకు లేవా అన్నాడు తలవంచి ఆమె ముందు ఆడిస్తూ. అతని చేష్టలకి ఆమె పక్కుమని నవ్వేసింది. అదేం కాదులే. మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళకి నువ్వొక్కడివే కొడుకువా? మరి ఇంతవరకు లేని నీకు ఇప్పుడు అర్జెంటుగా సంపాదించాల్సిన అవసరం వచ్చిందా అంది చిరునవ్వుతో. బుజ్జిగాడి చిన్నప్పుడే నాన్న ఫ్లైట్ ఎక్కేశాడు. 2 అక్కలు, 3 తమ్ముళ్ళు, 1 చెల్లి. మొన్నటి వరకు ఎంతో కొంత సంపాదించగలిగిన అమ్మ బెడ్ ఎక్కేటట్లు ఉంది. అందుకే అందర్నీ వదిలి ఈ బుజ్జిగాడి పరదేశీ ప్రయాణం అన్నాడు. నవ్వుతున్నట్లు ఉన్న అతని నవ్వు మసకబారటం అర్థమవుతుంది ఆమెకు. ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద ఫ్యామిలీనా అంది ఏం మాట్లాడాలో తెలియనట్లు. హా అంటూ ఇక ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేనట్టు, నీకు ఇప్పుడు ఒంట్లో బాగుందా అన్నాడు. అవును, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకుంటే బాగా నిద్ర పట్టింది. అలసట అంతా తీరిపోయినట్లుగా ఉంది అని చెప్పింది మితు. మితు, ఇక ఇప్పుడు సరిగ్గా ఆలోచించండి. మీ భవిష్యత్తు ఏమిటో, ఎలా ఉండాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఏం చేయాలో అన్నాడు. ఆలోచిస్తాను బుజ్జి, కానీ ఇప్పుడు కాదు. డెలివరీ అయిపోయేసరికి ఏం చేయాలో ఆలోచిస్తాను. మంత్లీ 4-5 డేస్ మాత్రం కంపెనీ అప్డేట్స్ అవి చూసుకోవడం సరిపోతుంది అంది. మరి బుజ్జిగాడికి సెలవిప్పిస్తే వీడి దారి వీడు చూసుకుంటాడు కదా. ఇంట్లో అందరూ మీ పెళ్ళయింది అంటే నమ్మేశారు. ఇక ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ అభ్యంతరాలు లేవు. 8 నెలల తర్వాత మీ భర్త గురించి ఏం చెప్తారో అదే చెప్పేయండి ఇప్పుడే. ఫారెన్ వెళ్ళిపోయాడనో పారిపోయాడనో అన్నాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.